వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఎంలు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ప్రారంభించారు. గత 2 ఏళ్లుగా జీతభత్యాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలకు ఎన్ని మార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమం చేపట్టామని వారు చెప్పారు. 6 ఏళ్లు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలతో ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్, ఆర్థికపరమైన సమస్యలు తీర్చే విధంగా హామీలు ఇవ్వాలని ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్, ఉపాధ్యక్షుడు భాస్కర్, హారిక, రవలి, సౌందర్య పాల్గొన్నారు. బ్యానర్ తీసుకొని కొంచెం అట్లా టైట్ నమస్కారం సార్. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇక్కడ సమ్మె చేస్తున్నామండి. ఇక్కడ మేము 5 రోజుల నుంచి నిరవధిక సమ్మె అనేది మొదలు పెట్టాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు మేము మా సమస్యల గురించి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సరైన సమాధానం ఇప్పటి వరకు రాలేదు కాబట్టి, అధికారులు మాకు స్పందించడం లేదు కాబట్టి మేము ఈ సమ్మెని కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా మేము మా హక్కుల కోసం పోరాడుతున్నామండి. మేము 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు ఇది 7వ సంవత్సరం జరుగుతుంది. మాకు 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓస్ అందరినీ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారము, గైడ్ లైన్స్ ప్రకారము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాము. ఇంకా మాకు ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులతో సమానంగా 23% హైక్ అనేది మాకు వర్తింప చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సిహెచ్ఓస్ అందరి తరఫున కోరుకుంటున్నాము. ఎందుకంటే మిగతా క్యాడర్ ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న మిగతా క్యాడర్స్ అందరికీ కూడా హైక్ అనేది 23% హైక్ అనేది వచ్చిందండి. మాకు మాత్రమే రాలేదు. 2024 వరకు మాకు ఈపీఎఫ్ఓ కూడా కట్ అయ్యేదండి. 2024 నుంచి అది కూడా కట్టవడం లేదు. 2025 ఇప్పుడు కట్టవడం లేదు. దాన్ని పునరుద్ధరించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇంకా మాకు జాబ్ చార్ట్, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ని అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదండి. ప్రతి పని మేమే చేయవలసి వస్తుంది. అక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఒక సిహెచ్ఓనే పని చేయవలసి వస్తుంది. మిగతా వాళ్ళందరూ ఫీల్డ్ స్టాఫ్ అని చెప్పి ఫీల్డ్కి వెళ్ళిపోతారండి. ప్రతి ఒక్క వర్క్ మాకు రిలేటెడ్ కాని వర్క్ కూడా మేమే చేయవలసి వస్తా ఉంది. కాబట్టి మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్నాము. మా బ్యాచెస్ ఇప్పటికి 9 బ్యాచెస్ రిక్రూట్ అయ్యాయి. మేమందరం ఫీల్డ్ లెవెల్లో చాలా వర్క్స్ చేస్తాము. 14 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తున్నాము. అలాగే ఏఎన్సీ, గర్భిణీ స్త్రీలని, ఓపీలు, వాటర్ టెస్టింగ్, వాటర్ క్వాలిటీ టెస్టింగ్, ఎన్సీడీ స్క్రీనింగ్ అని 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నాము. ఫీల్డ్ లెవెల్లో చాలా పాలియేటివ్ కేర్ సర్వీసెస్ అందిస్తున్నాము. కాకపోతే మా సమస్యలని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు తగిన ప్రోత్సాహాలు అందించాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు ఆయుష్మాన్ భారత్ జియో గైడ్ లైన్స్ ప్రకారం 23% హైక్ రావాలి. అలాగే 6 ఇయర్స్ దాటిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు